హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లైఫ్ స్టైల్. ఈరోజు గోంగూర రైస్ని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను మామూలు రైసే తీసుకున్నానండి. పావు కేజీ రైస్ తీసుకున్నాను. రైస్ని ఈ విధంగా పొడి పొడిగా ఉడికించి రెడీ చేసి ఉంచుకోవాలి. తర్వాత ఒక రోల్లో 8 దాకా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. మరి మెత్తగా అవసరం లేదు. చూడండి, ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆవాలు, అలాగే జీలకర్ర, పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే మినప్పప్పు కూడా యాడ్ చేయాలండి. యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ రైస్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఒక 2 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. అలాగే జీడిపప్పులు కొన్ని ఒక 10-12 దాకా యాడ్ చేసుకోవాలండి. ఇది కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు యాడ్ చేయాలి. అలాగే ఒక 3 పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మీరు తినే స్పైసీని బట్టి మిర్చి అనేది యాడ్ చేసుకోవాలండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. లంచ్ బాక్స్ రెసిపీగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 2 కట్టల దాకా గోంగూరను తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి రెడీ చేసి ఉంచాను. ఇది గోంగూరని పోపులోకి యాడ్ చేసుకోవాలి. లేత గోంగూర తీసుకోవాలండి, అప్పుడే బాగా తొందరగా మగ్గిపోతుంది. చూడండి, స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని అంతా మగ్గించుకోవాలి. తర్వాత రైస్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 2 or 3 మినిట్స్ బాగా మెత్తగా అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. గోంగూర అనేది తొందరగానే మగ్గిపోతుందండి. చూడండి, ఈ విధంగా మెత్తగా అయిపోతుంది. తర్వాత మనం రెడీ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి. నేను ఎండుమిర్చిని తీసుకొని వేయించి కచ్చాపచ్చాగా ఇలా పౌడర్ చేశానండి. ఎండుమిర్చి పౌడరు ఇది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. మీరు కూడా ఇలా కొద్దిగా ఆయిల్లో ఎండుమిర్చిని వేయించి మిక్సీ పట్టుకున్న కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి పౌడర్ని యాడ్ చేసి చూడండి, టేస్ట్ చాలా బాగా వస్తుందండి. తర్వాత ఒక ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకొని పచ్చి ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. అప్పుడే గోంగూరకి చాలా టేస్ట్ అనేది బాగుంటుందండి. మీకు ఇలా ఇష్టం లేదు అనుకుంటే మీరు పోపులోనే వేసుకోవచ్చండి. అంతా ఈ ఉల్లిపాయ రైస్ అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీగా మనకి గోంగూర రైస్ రెడీ అయిపోయింది. సర్వ్ చేసేసుకోవడమే. ఒక్కసారి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూసారంటే టేస్ట్ చాలా చాలా బాగా వస్తుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం స్వీటీ లైఫ్ స్టైల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.